ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, జూన్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ధనుస్సు రాశి వారు చాలా వినయ విధేయత ఉంటుంది. కాషాయ బట్టలు నామాలు కనబడితే చాలు అనమాట. పంచి పెట్టుకున్న వాళ్ళకి దొంగలు మళ్ళీ దండాలు పెట్టేస్తారు. ఇది ధనుస్సు రాశి లక్షణం. అంటే పెద్దల్ని గౌరవిస్తారు, సాధు సత్పురుషులను గౌరవిస్తారు, అంతా బాగానే ఉంది. కాకపోతే లాస్ట్ ఇయర్ అంతా కూడా మనకి గురుబలం లేదు. ఆ గురుబలం లేకపోవడం వల్ల అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయారు వీళ్ళంతా కూడా. అంటే నమ్మకూడని వాళ్ళని నమ్మడము, నమ్మాల్సినటువంటి వాళ్ళని నమ్మకపోవడం, ఇలా రకరకాల ఇన్వెస్ట్మెంట్లు పెట్టడము, ఇలా పెళ్ళిళ్ళు విషయాల్లో కూడా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని లక్షల బయట కొన్ని ఎకరాల పొలాలు అవన్నీ తాకట్లు పెట్టేసి అమౌంట్లు తీసుకొచ్చి కూడా వాళ్ళు వ్యాపారాల్లో పెట్టారు. వ్యాపారాల్లో కూడా వాళ్ళకి అంత రాబడి వాళ్ళకి రాలేదు పాపం. సో ఈ విధంగా వడ్డీలు కూడా కట్టలేనంత విధంగా అంత రాలేదన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ ధనుసు రాశి వారికి లాస్ట్ ఇయర్ అంతా కూడా నడిచింది. కానీ ఈ సంవత్సరం ఈ నెల జూన్ నెల 2025 సంవత్సరంలో గురుబలం పెరిగింది చక్కగా. కాకపోతే శని బలం లేదు. అర్ధాష్టమ శని వెంటాడుతుంది. పనులన్నీ కూడా లేటుగా అవ్వడము ఇలా అన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ రాశి వారికి మొట్టమొదటగా ఆదాయాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. సంపాదన అనేటటువంటిది ముందుకు వెళ్ళింది. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. ఒక వ్యాపారంతో పాటు బిజినెస్లు అన్నీ కూడా ఈ హోటళ్ళు పెడుతున్నారు, బట్టల షాపులు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళట్లేదు వీళ్ళు. సినిమా ఫీల్డ్లోకి, మీడియా రంగాలు అటువంటి బిజినెస్లు కూడా చేసుకుంటే ఈ ధనుసు రాశి వారు తొందరగా క్లిక్ అవుతారు. ఇప్పుడు స్లోగా క్లిక్ అయ్యేది, స్లోగా నిలబడి నీళ్లు తాగడం, పరిగెత్తి పాలు తాగొద్దు అనే పాత సామెతలు. మరి అలాంటి వాళ్ళు పాత కంపెనీలను వదిలేసి కొత్త కంపెనీలో హైయెస్ట్ ప్యాకేజీలు ఇస్తామంటే గవర్నమెంట్ జాబ్లో రిజైన్ చేసి దూకేస్తున్నారు. సో రిస్క్ వెన్ దే ఆర్ టేకింగ్ రిస్క్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళు ఎందుకు చేయకూడదు? సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి. వీళ్ళంతా కూడా రిస్క్ తీసుకుంటే ఒకేసారి ఓవర్ నైట్ స్టార్స్ అవుతారు వీళ్ళంతా కూడా. సో పెట్టుబడులు పెట్టాలి. అట్లీస్ట్ వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళకపోయినా సినిమా రంగంలో, మీడియా రంగాలలో వీళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటే వృద్ధిలోకి వస్తారు. అంతేగాని మేము డబ్బులు తెచ్చుకున్నామండి, బిల్డింగ్లు కడుతున్నామండి, తాపీ మేస్టర్లను పెట్టి మా బిల్డింగ్లు అమ్మడవట్లేదండి, స్థలాలు కొన్నామండి, రియల్ ఎస్టేట్ రంగం దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుందండి అని అంటే ఎలా వెళ్ళిపోతాయి? మీరు రేట్లు బాగా పెంచేశారు. మన ప్రవర్తన బట్టే ప్రజల రెస్పాన్స్ ఉంటుంది. సో భయపడి చచ్చారు ఇప్పుడు మీరు చెప్పే రేట్లకి. హైదరాబాద్లో ఎవడ ఇల్లులు కొనట్లేదు అంతా కూడా. అలాగే పిండాలు పెట్టేటటువంటి పంతుల బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా దేవుడి పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం చెప్తే 500 ఇవ్వడానికి చేస్తున్నారు కస్టమర్లు. ఎందుకు చేస్తారు ఇంక పంతులు? మాకు పిండం పెట్టుకుంటే 2 lakhs ప్యాకేజీ, చచ్చిపోయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు 2 years. అందువలన ఈ చక్కగా ఈ అపరకర్మలు చేసేటటువంటి వాళ్ళు, పిండ ప్రదానాలు చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళ బిజినెస్ బాగుంటుంది ఈ సంవత్సరం. ఇకపోతే ఇంకోటి ఏంటంటే విషయం, ఈ పిండ ప్రధానాలు చేసేటటువంటి పంతులకు భయపడి, వాళ్ళ రేట్లకు భయపడి పిండాలు పెట్టడం మానేస్తున్నారు ఈ జనం. అలా అంటే ఇలా అంటారు, ఇలా అంటే అలా అంటారు జనంతో. కాబట్టి చక్కగా ఈ ఇనుప బిజినెస్ జోలికి వెళ్ళకూడదు. వీళ్ళు బిజినెస్లే చెయ్యాలి, ఉద్యోగాలు కాదు చేయాల్సింది ధనుసు రాశి వాళ్ళు. ఎందుకంటే రాహువు మనకి కుంభరాశిలో ఉండి బ్రహ్మాండమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి మెస్మరిజం పవర్ మంచిగా ఉంటుంది. వీళ్ళకి అట్రాక్షన్ పవర్ బాగా పెరిగిపోతుంది. కేతువు మిస్టిక్గా ఉంటాడనమాట. మిస్టిక్గా ఉండి భాగ్యస్థానంలోకి వచ్చి కేతువు ఏం చేస్తున్నాడు? చక్కగా మనకి అదృష్టాన్ని కలిగిస్తున్నాడు. ఈ విధంగా మొత్తం ఓవరాల్గా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి, ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఆడవాళ్ళకు కూడా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. అన్ని రకాలుగా కూడా మంచి బ్రహ్మాండంగా ఒక వృద్ధిలో ఉన్నారనమాట వీళ్ళంతా కూడా. ఇక కోర్టు సమస్యలు, భూకబ్జాలకు గురైన వాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మంచి రిజల్ట్స్ ఏమైనా ఉండబోతున్నాయి గురుగారు? ఇప్పుడు ధనుసు రాశిలో కొంతమంది, అందరూ మంచి వాళ్ళు, ఏ రాశి వాళ్ళు ఉంటారమ్మా. ఇప్పుడు అమ్మాయిలు పాడు చేసేసే వాళ్ళకి ఉరులు పడవా, ఇప్పుడు శిక్షలు పడవా? అమ్మాయిలు ఇప్పుడు సమాజంలో కబ్జాలు చేయట్లేదా ధనుసు రాశి వాళ్ళు? కొంతమంది అన్ని రాశి వాళ్ళు చేస్తారు. ఇలాంటి చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి డెఫినెట్గా ఒక
అనుకూలంగా ఎలా రావాలా తీర్పు? వాళ్ళకి ఉరేసేయాలంతే, ఒక్కొక్కడికి యావజ్జీవ కారాగార శిక్షలు వేసేయాలి. న్యాయంగా పాపం ఎవరికైతే వీళ్ళ స్థలాలు వేరే వాళ్ళకి కబ్జాలు చేసి వీళ్ళ మీద గొడవలకు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి న్యాయం ఉన్న వాళ్ళకి అనుకూలంగా గ్యారంటీగా ఇస్తాడు గురుడు. గురుడు ఇప్పుడు మంచి స్థానంలోకి వచ్చాడు. గురుడు సప్తమ స్థానంలోకి వచ్చాడు అన్నమాట మన గురుడు. కాబట్టి శుభ ఫలితాలు ఇస్తాడు. అలా కాకుండా ఇప్పుడు రేపిస్టులకి వీళ్ళకి కొమ్మెందుకు కాస్తాడు ఆయన? ధనుసు రాశి గురుడు మారిపోయినంత మాత్రాన్ని వీళ్ళకి వెధవ పనులు చేయమని చెప్పారా? కాబట్టి తోలు తీసేస్తాడు. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే కబ్జాలు చేశారో వీళ్ళని ప్రమోషన్స్ ఇవ్వడంగా జైలుకి పంపించేస్తాడు ఏకంగా. ఇప్పుడు రాజకీయ నాయకుడు అవని ఎవరన్నాయి. అలాగే పెద్ద నేను మెగాస్టార్, నేను మెగా వ్యాపారస్తుని, టూప్ అని ఏమో చూడ్డావు గురుడు. తోసేయడమే అనమాట. తప్పు చేస్తే తోసేయడమే అనమాట. అంత స్ట్రిక్ట్గా ఈ యొక్క శనీశ్వరుడు ఈ అర్ధాష్టమంలో ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వాడు. ధర్మపదంగా నడుచుకోవాలి, ధర్మంగా నడుచుకోవాలి. ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో, ప్రేమ వ్యవహారాలు ఉన్నాయో అటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద వదిలేసేయాలి. లేకపోతే బతుకు బస్టాండ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను చాలా మేధావులం అండి, అటు ఇటు మేనేజ్ చేసేస్తామండి అంటే గురుడు ఒప్పుకోడు, తోలు తీసేస్తాడు. అందులో డౌట్ లేదనమాట. కాబట్టి దట్స్ అ వెరీ గుడ్ పీరియడ్. ఈ గుడ్ పీరియడ్ని పాడు చేసుకోకూడదు. స్టూడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ వరకు బాగా చదవలేదు, ఇప్పుడు నౌ దే ఆర్ డూయింగ్ గుడ్. సో బ్రహ్మాండంగా చదువుతున్నారు, ముందుకెళ్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్. విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు అంటారు గురుగారు? విదేశీకి వెళ్ళి వాళ్ళు ఏదో పీకుతున్నట్టు, వాళ్ళు ఏదో 4 డబ్బులు సంపాదిస్తూ కుక్క బతుకులు బతుకుతున్నారు అంతా విదేశాల్లో ఉండేవాళ్ళు. అరే మాతో మాట్లాడేవాళ్ళు లేడరా నాయన, మాకు ఇది లేడరా అని పాపం వాళ్ళ బాధలు పడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదో ఇచ్చేసేస్తున్నారు. 50 మంది ఉండేవారు అప్పట్లో నార్త్ కరోలినాలో, యూఎస్ఏలో. ఇప్పుడు 50 కార్లు ఉండేవి. ఇప్పుడు అంతా దుకాణం అంతా అక్కడే ఉంది. అందుకనే అక్కడ ట్రంప్ కాసుకు కూర్చున్నాడు ఒక్కొక్కడిని, రండ్రా బాబు అని. అండ్ డ్యూటీ మానేసి అక్కడే కూర్చుంటున్నాడు, అమెరికా పాస్పోర్ట్ ఆఫీస్లో కూర్చుంటున్నాడు, ట్రంపే కూర్చుంటున్నాడు. ఆ టైప్లో చేసేసారు వీళ్ళంతా. విదేశాలు ఎందుకునైనా, విదేశాలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఇంకా అదొక్కటే లైఫ్ లాగా విదేశాలు. మా పిల్లాడు విదేశాల్లో ఉన్నాడు, ఇక్కడ అడుక్కుంటున్నాడు. వీడికి పక్షవాతం వస్తే, వీడికి హార్ట్ అటాక్ వస్తే ట్యాబ్లెట్ వేయడానికి ఒకడు ఉంటాడు. వీడికి ఇంటి వాళ్ళు పాపం, ఇంటి మనుషులు వాళ్ళు పని చేసేవాళ్ళు వేస్తున్నారు. సో స్టిల్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ ఆఫ్ దిస్ యుఎస్ కంట్రీస్ అండ్ ఆల్. అసలు సిగ్గులేదు వీళ్ళకి, ఆ ట్రెండే మార్చట్లేదు వీళ్ళు. సో విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, వెళ్ళిపోవచ్చు, పోయేవాళ్ళు పోవచ్చు. ఆ తర్వాత విదేశాలకిలో ఆ కష్టాలు అనేటటువంటివి కామన్. ఇంకా అవన్నీ కూడా ప్రజెంట్ ఉన్న గ్రాసిని బట్టి గురుగారు, ఈ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు? ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధాష్టమంలో శని ఉన్నాడు. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలి. తులసి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ తులసి చెట్టు చుట్టూ తిరగాల. రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టుకి చుట్టూ ఓం నమ శివాయ లేదా ఓం శనైశ్చరాయ నమః అంటూ రౌండ్స్ కొట్టాల 108 టైమ్స్. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.